మనోహరి ఇంటి లోపలికి పరిగెత్తుకు వచ్చి ఎప్పుడొచ్చారు మేడం అని అడుగుతూ ఉంటే ఆవిడ రాలేదు, నేనే తీసుకొచ్చాను మనోహరి అని అమర్ అంటాడు. ఎలా ఉన్నారు మేడం అని మనోహరి అంటే ఆవిడ ఎలా ఉన్నారో నీకు తెలీదా మనోహరి అని అమర్ అంటే నాకెలా తెలుస్తుంది అమర్, మేడం నాకు చాలా రోజుల నుంచి అస్సలు కాంటాక్ట్లో లేదు అని మనోహరి చెప్తుంది. ఆవిడ నీతో కాంటాక్ట్లో లేదా, లేకుంటే నువ్వే కావాలని ఆవిడతో కాంటాక్ట్లో లేవా అని అమర్ అంటే ఏం మాట్లాడుతున్నావు అమర్ అని మనోహరి అంటుంది. నువ్వు తప్పు చేసావు మనోహరి, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి అమ్మలాగా చూసుకున్న తర్వాత నువ్వు ఇలా చేయటం అస్సలు మంచిది కాదు, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, అరుంధతి ఉంటే ఇలా జరగనిచ్చేదే కాదు అని అమర్ అంటుంటే మనోహరి టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమర్, నాకేమీ అర్థం కావటం లేదని మనోహరి అంటే అరుంధతి నువ్వు ఇద్దరు కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు, అలాగే అరుంధతి ఎలా చనిపోయిందో ఈవిడికి తెలుసు, మరి నీకు తెలీదా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అరుంధతిని చంపింది ఎవరో ఈవిడికి తెలుసు, ఆ విషయం నాతో చెప్పాలని ఈవిడ చాలాసార్లు ప్రయత్నించారు, కానీ అరుంధతిని చంపిన వాళ్ళు ఈవిడ్ని నిజం చెప్పనివ్వకుండా చాలాసార్లు అడ్డుకున్నారు. ఈవిడపై దాడి కూడా జరిగింది. ఆ దాడిలో ఈవిడ పూర్తిగా గతాన్ని మర్చిపోయారు. ఇంతకుముందు ఏం జరిగిందన్నది మొత్తం కూడా తెలియని పరిస్థితుల్లో నాకు ఎదురయ్యారు. అలాంటి ఈవిని నువ్వు పట్టించుకోకుండా ఉండటం ఎంత మాత్రం కరెక్ట్ మనోహరి అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. మై గాడ్, ఇలా చెప్పి తప్పించుకుందా, నేను తప్పించుకున్నాను అని మనోహరి మనసులో చాలా సంతోషపడుతూ అమర్, నేను ఈవిని పట్టించుకోకపోవటం చాలా పెద్ద తప్పైపోయింది. అరుంధతి ఉంటే ఏం చేసి ఉండేదో నువ్వు కూడా ఇప్పుడు అలాగే చేసావు. మా అమ్మ లాంటి వాటిని ఇక్కడికి తీసుకొచ్చావు. అంటే ఉన్నట్లుండి బాగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. పిల్లల బాధ్యత, ఇంటి బాధ్యత నాపై పడింది. అందుకే నేను సరిగ్గా పట్టించుకోలేదు అమర్. ఇక మీదట నేను అలా చేయను. ఎందుకంటే ఈవిడ్ని నువ్వు తీసుకువచ్చేసావు కదా అని మనోహరి అంటుంది. ఈవిడ నాకు చాలా నిజాలు చెప్పాలనుకుంది. అదే అరుంధతిని చంపిన వాళ్ళ గురించి. కానీ ఈవిడ గతం మర్చిపోయింది. రాథోడ్, ముందు ఈవిడ్ని ఆశ్రమానికి తీసుకెళ్లి రాజుగారికి అప్పజెప్పు. ఈవిడ వైద్యం ఖర్చులకి కావాల్సింది మొత్తం కూడా నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఖచ్చితంగా అరుంధతి చనిపోయిన దానికి రణవీర్ వైఫ్కి ఏదో సంబంధం ఉందనైతే మాత్రం నాకు అర్థమవుతోంది. త్వరలోనే నేను నిజం తెలుసుకుంటాను. ఈవిడ్ని జాగ్రత్తగా వెళ్ళి దింపు రాథోడ్ అని అమర్ లోపలికి వెళ్తాడు. బాకీ ఇదంతా మౌనంగా వింటూ ఉంటుంది. రండి మేడం వెళ్దామని రాథోడ్ అంటే రాథోడ్ రాథోడ్ ఆగు, మా మేడంని నేను తీసుకువెళ్తాను, ఎందుకంటే మా అమ్మ లాంటిది కదా అని మనోహరి అంటుంది. మీరు ఆశ్రమంలో దిగబెడతారా, లేకుంటే ఏదైనా చేస్తారా అని రాథోడ్ అంటే నువ్వు భలే వాడివి రాథోడ్, మేడం మీరు రండి అని మనోహరి బయటికి తీసుకొచ్చి భుజంపై చేయి వేసి, ఏంటి వార్డెన్, 5 ఏళ్ల కిందట నేను పెట్టిన భయం నీలో ఇంకా అలాగే ఉందన్నమాట. అందుకే గతం మర్చిపోయానని ఇలా చెప్పావు. నువ్వు ఇలాగే ఉండాలి, లేకపోతే నా చేతిలో నీకేమవుతుందో నీకు చాలా బాగా తెలుసు కదా. అమర్కి నిజం తెలిసిన మరుక్షణం నేను నీ ప్రాణాలు తీసేస్తాను, నిన్ను చంపి పడేస్తాను అని మనోహరి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే వార్డెన్ వెంటనే మనోహరి చెంప పగలగొడుతుంది. ఏయ్, నన్నే కొడతావా అని మనోహరి అరుస్తూ ఉంటే నిన్ను కొట్టడం కాదే, చంపి పాతర వేయాలి. నువ్వు ఎంత దుర్మార్గురాలివి, నేను ఈ చేతులతో చాలా మందిని పెంచి పెద్ద చేశాను. అరుంధతి లాంటి దేవతని పెంచి పెద్ద చేశాను. అసలు నా చేతులతో నిన్నెలా పెంచి పెద్ద చేశానో నాకే అర్థం కావటం లేదు. ఏంటి, నాకు భయమని చెప్తున్నావా? నేను భయపడి నీ గురించి నిజం చెప్పటం మానేయలేదే. బాగి రిక్వెస్ట్ చేయటం వల్ల నిజం చెప్పకుండా ఆగిపోయాను. ఈరోజు బాగి ఇంట్లో లేకపోయి ఉంటే నీ బ్రతుకు బజార్న పడిపోయి ఉండేది. ఇంట్లో బాగి రిక్వెస్ట్ చేయటం వల్లే నేను చెప్పకుండా ఆగిపోయాను అని వార్డెన్ చెప్తుంటే అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. ఏంటి మేడం ఇలా వచ్చారు అని బాగి అడుగుతూ ఉంటుంది. మనోహరి పాపాలు పండాయమ్మ, నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నా. అందుకే మనోహరి గురించిన అన్ని నిజాలు అమరేంద్రకి చెప్పటం కోసమే నేను ఇలా వచ్చాను అని సరస్వతి మేడం చెప్తుంటే, వద్దు మేడం, మీరు అప్పుడే నిజం చెప్పకూడదు. మనోహరికి ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటానని ఆయన మా అక్కకి మాట ఇచ్చారు. ఆ మాట తప్పినట్లు అవుతుంది. అందుకే మేడం నిజం చెప్పొద్దు అని బాగి అంటే ఆ మనోహరి ఎన్ని ఘోరాలు చేసిందో నీకు తెలుసు కదమ్మా. మీ భార్యాభర్తల్ని విడదీసింది, నువ్వు 5 ఏళ్ళు దూరం అయిపోయావు, మీ అక్కని చంపేసింది. ఇంకా ఎందుకమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని వార్డెన్ అంటే రెండే 2 విషయాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఒకటి, మనోహరి బుద్ధి తెచ్చుకొని రియలైజ్ అయిపోయి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే ఆయన రణవీర్ వైఫ్ గురించి వెతుకుతున్నారు. రణవీర్ వైఫే మా అక్కని చంపేసింది. రణవీర్ వైఫ్ మనోహరి ఇద్దరు ఒకరేనన్న నిజం త్వరలోనే తెలిసిపోతుంది. ఆయనకై అయినా నిజం తెలుసుకోవాలి మేడం, అంతవరకు మనం వేచి చూడాల్సిందే అని బాగి అంటే ఈ లోపల ఆ మనోహరి ఏదైనా చేస్తే అని వార్డెన్ అంటే లేదు మేడం, ఇంకా ఏముంది చేయటానికి, తన పాపం పండింది, త్వరలోనే అన్ని నిజాలు బయటికి వస్తాయని బాగి చెప్తుంది.
ఇదే జరిగింది. బాగి చేతిలో నీ బ్రతుకంతా ఉంది. బాగి తలుచుకుంటే ఈ పాటికే నిన్ను బజారు పాలు చేసి ఉండేది. అరుంధతి కొన్ని రోజులు ఇక్కడ ఆత్మగా తిరిగిందంట. ఆత్మ తలుచుకుంటే నీ ప్రాణాలు తీయటం ఎంతసేపు? ఇప్పుడు బాగి దయ వల్ల, అరుంధతి దయ వల్ల నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉంటున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. లేదంటే అమరేంద్రకి నిజం తెలిసిపోయిందనుకో, అప్పుడు నిన్ను చిత్రహింసలు పెట్టి తర్వాత నీ ప్రాణాలు తీసేస్తాడు. అప్పట్లోపు రియలైజ్ అయిపోయి వెళ్ళిపోతావో, లేకుంటే అమర్ చేతిలో చస్తావో నువ్వే నిర్ణయించుకో అని వార్డెన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మనోహరి ఇదంతా వింటూ వార్డెన్ కొట్టిందని చెంపపై చేయి పెట్టుకొని మండిపడుతూ చూస్తూ ఉంటుంది. తర్వాత అంజు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. మీ బ్లడ్ శాంపిల్స్ ఏమైనా తీసుకున్నారా? నా బ్లడ్ శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారు. నేను నా ఫ్రెండ్స్ని కూడా అడిగాను. వాళ్ళవి ఎవరివి కూడా తీసుకోలేదంట. ఎగ్జామ్స్ ముందర ఏదో మెడికల్ టెస్ట్ చేయాలని నాది మాత్రమే ఎందుకు తీసుకున్నారు? మీది కూడా తీసుకోలేదని చెప్తున్నారు కదా అని చెప్తూ ఉంటే, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. వెంటనే డాడీకి చెప్పాలి అని ఆనంద్ ఆకాష్ అంటే, అవును సార్కి చెప్తే సారే చూసుకుంటారు. పదండి వెళ్ళి చెప్దాం అని బుజ్జమ్మ అంటుంది. పదండని వెళ్తూ ఉంటే, ఆగండి ఆగండి అంటూ ఇదంతా వినేసిన బాగి అక్కడికి వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. మీ డాడీ ఇప్పుడు డిస్టర్బ్డ్గా ఉన్నాడు. తర్వాత చెప్దురులే అని బాగి అంటే, లేదు మిస్సమ్మ ఇప్పుడే చెప్పాలని అంజు అంటుంది. లేదు మిస్సమ్మ చెప్తోంది కదా అంజు, వదిలేసేయ్ తర్వాత చెప్దాంలే అని ఆనంద్ ఆకాష్ అంటాడు. మీ డాడీకి ఎప్పుడు ఏం చెప్పాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. ముందు మీరు హోంవర్క్ చేసుకోండి అని బాగి వెళ్తుంది. అలాగేనని పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. బ్లడ్ శాంపిల్స్ మిస్ అయిపోయాయి అని మనోహరి బాధపడుతూ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే, మనోహరి అంటూ బాగి అరుస్తూ అక్కడికి రావటంతో, ఏంటి అని మనోహరి తిరిగి చూడగానే, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ బాగి మనోహరి చెంప పగలగొడుతుంది. బాగి అలా మనోహరి చెంప పగలగొట్టగానే బ్యాక్గ్రౌండ్లో బీజిఎం సాంగ్ సంచారి బీజిఎంని వేస్తూ ఉంటారు. ఈ సీన్ చాలా హైలైటింగ్గా ఉంటుంది. నన్నే కొడతావా? ఇందాక ఆ వార్డెన్ సరస్వతి కొట్టింది, ఇప్పుడు నువ్వు కొడతావా అని మనోహరి తిడుతూ ఉంటే, నువ్వు చేసిన పనికి కొట్టటం కాదు, నిన్ను చంపి పాతర వేయాలని బాగి అంటే, నేనేం చేశానని మనోహరి అంటుంది. స్కూల్లో అంజు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నావు కదా అని బాగి అంటే, నేను తీసుకోవటం ఏంటి అని మనోహరి బుకాయిస్తూ ఉంటుంది. చూడు నువ్వు తప్పించుకోలేవు, నాకు మొత్తం తెలుసు నువ్వు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు అని బాగి అంటే, అంటే అంజు రణ్వీర్ కూతురేమో తెలుసుకుందామని తీసుకున్నానని మనోహరి అంటే, అంజు రణ్వీర్ కూతురైతే నీ కూతురు కూడాను కదా, నువ్వు వాడి భార్యవే కదా అని బాగి అంటుంది. వాడితో కలిసి వదిలేసిన బిడ్డని వెతుక్కోవటం కోసమే కదా మీరిద్దరూ ఇలా చేస్తున్నారు అని బాగి అంటే, ఆ బిడ్డతో రణ్వీర్కి చాలా పని ఉందని మనోహరి అంటే, నాకు తెలుసు బిడ్డ దొరికాక రణ్వీర్ ఏం చేస్తాడో కూడా తెలుసు. ఒకవేళ బిడ్డ దొరకకపోతే ఆ రణ్వీర్ నిన్నేం చేస్తాడో కూడా నాకు తెలుసు. అందుకే కదా నువ్వు కూడా బిడ్డను కలిపి వెతుకుతున్నావు. తప్పు చేస్తున్నావు మనోహరి. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది. నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని బాగి వార్నింగ్ ఇస్తుంటే, నా బిడ్డని నేనే కదా వెతుక్కుంటున్నానని మనోహరి అంటుంది. నీ బిడ్డని ఎందుకు మాట్లాడుతున్నావు? వద్దనే కదా నువ్వు వదిలించేసుకున్నావు. మళ్ళా ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు అంజు జోలికి రాకు. అంజు జోలికి వస్తే నేను ఆయనకి నిజం చెప్పేస్తాను. మీరు వెతుకుతున్న మీ కూతురు అంజు కాదు అని బాగి అంటే, అది నువ్వెలా చెప్తావని మనోహరి అంటుంది. ఎందుకంటే ఆ 5 మంది పిల్లలు మా పిల్లలే. ఎందుకంటే నేను ఆయన భార్యని అని బాగి చెప్తుంది. అంజు నా కూతురు కాకపోతే ఇక నా కూతురు ఇంకెవరు అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటండి బ్యాగ్ సర్దుతున్నారు అంటూ బాగి రావటంతో, అవును బాగి నేను 2 డేస్ ఊరెళ్తున్నాను అని అమర్ అంటాడు. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి, మీరు లేకపోతే ఎలా? మీరుంటేనే పిల్లలు క్రమశిక్షణతో ఉంటారని బాగి అంటే, నేను లేకపోయినా చూసుకోవటానికి నువ్వు ఉన్నావు కదా, పిల్లల్ని అలాగే చూసే బాధ్యత నీది అని అమర్ బట్టలు సర్దుతూ ఉంటాడు. అప్పుడే బాగికి కన్ను అదురుతూ ఉంటుంది. అదేంటి అపశకునంలా జరుగుతోంది, ఈయనేమో నేను లేకపోయినా పిల్లల్ని నువ్వే బాధ్యతగా చూసుకోవాలని మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ, ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారండి అని బాగి అంటే, ఇప్పుడు నన్నేం అడక్కు బాగి, నేను తర్వాత చెప్తాను, ముందు వెళ్ళి పిల్లల్ని చూసుకో అని అమర్ అంటాడు. బాగి కిందికి వచ్చి, రాథోడ్ ఆయన బట్టలు సర్దుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారంటే చెప్పటం లేదు, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పు అని బాగి నిలదీయటంతో, కొడైకెనాల్ వెళ్తున్నారు మిస్సమ్మ, ఈరోజు ఆరు మేడం చనిపోయిన రోజు, అందుకేనని రాథోడ్ చెప్తుంటే మనోహరి ఇదంతా వింటూ ఉంటుంది. అలా కొడైకెనాల్‌కి వెళ్ళిన అమర్‌కి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోతాడా? లేకుంటే అమర్ కొన్ని రోజులు కనిపించకుండా అయిపోతాడా? అందుకే ఇప్పుడు అప్పగింతల్లాగా బాగీకి చెప్పి వెళ్ళాడా అనేది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.